జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ సంబంధిత అధికారులను కోరారు. కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వివిధ పరిశ్రమలకు సంబంధించిన భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. అదేవిధంగా జిల్లాకు మంజూరైన క్లస్టర్ల సమస్యలపై దృష్టి సారించి తొందరలో గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. Permission to draw water from Somsala reservoir is there. Then, sir, we do permission approvals to departments and Nikodanu. One approve. 29 legal metros. So even a case it cannot exceed 21 days. 21 days. So మన జిల్లాలో 9 మెగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. 33 లార్జ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. ఆ లిస్ట్ వాళ్ళకి ఇది దీనికి 43,000 crores ఇవ్వమని కమిషన్ ఇన్స్ట్రక్షన్ సార్. లాస్ట్ డిఏబిసిలో కలెక్టర్ ఇన్స్ట్రక్షన్ కూడా సార్. సో దయచేసి అందరికి సరే ఇవ్వడం జరిగింది సార్. ఇందులో వాళ్ళకి 5,000 acres ఆఫ్ ల్యాండ్ ఇస్తూ సోమశిల రిజర్వాయర్ నుంచి 50 MLD డ్రా చేయడానికి పర్మిషన్ ఉంది సార్. NOC is pending ఏ మండల్స్ నుంచి అంటే సార్ వాళ్ళు స్పెసిఫిక్ రిక్వెస్ట్ వచ్చారు సార్. వాళ్ళకి తహసీల్దార్తో ఇంత పెద్ద ఫిగర్ వచ్చింది సార్. ఇది మనకు ఈవెన్ ఫీడింగ్ యాక్టివిటీ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ MSME డెఫినేషన్ సార్. అందువల్ల ఇంత పెద్ద ఫిగర్ మనకు కనిపిస్తుంది సార్. చూస్తున్నాయి సార్. ఇండస్ట్రీస్ అండర్ ఇంప్లిమెంటేషన్ 8 మెగా ప్రాజెక్ట్. ఇందులో ఫస్ట్ ది ఇండోసోల్ సోలార్ పవర్ సార్. వాళ్ళకి 2 ఇష్యూస్ ఉన్నాయి సార్. అందులో ఒకటి ల్యాండ్ ఇష్యూ, ఇంకొకటి వాటర్ ఇష్యూ సార్. ల్యాండ్ ఇష్యూకి సంబంధించినంత వరకు నేను కలెక్టరేట్ ల్యాండ్ మ్యాటర్స్ వాళ్ళు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందండి. కంపెనీ ఒకసారి అప్లై చేయగలరు. కెన్ దే అప్లై ఓన్లీ వన్స్ అండి? ఎందుకు మేము చేంజ్ చేయాల్సి వస్తుంది? సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాట్ డిడ్ దే సెండ్ అండి ఇస్తున్నారు. ఓకే, వాళ్ళు చేంజ్ చేసుకున్నారు. ఓకే, సో టిల్ దట్ ఈస్ ఫైనలైజ్డ్ అండ్ అప్రూవ్డ్ వీళ్ళు మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి అప్లై చేసుకోలేదు. దట్ ఈస్ ద ప్రెజెంట్ స్టేటస్ అండి. అలాట్ చేసిందో దాని మీదనే పని చేస్తున్నాం సార్. కోర్టు ఇష్యూ కూడా. కాకపోతే తమరు కొంచెం దీని మీద ఆలోచిస్తే స్పీడ్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. దీన్నే సార్ అది మాకు యూనిట్స్ చాలా దగ్గర ఉంటుంది. ఒకటి సెక్యూర్ ప్రాబ్లం ఫుల్గా ఉంటుంది. ఇది ఆమంచర్ల అంటే సెక్యూర్ పూర్తిగా ప్రాబ్లం సార్. అది టౌన్లోనే చాలా జరుగుతూ ఉన్నాయి. అందువల్ల సెక్యూర్ ప్రాబ్లము. మేము ఇది రెంటల్ చూస్తే చాలా అధికంగా ఉన్నాయి సార్. స్వీట్ అంత రెంట్లో పెట్టుకోవాలంటే మేము మళ్ళీ మా కాంట్రిబ్యూషన్ కూడా పెట్టాం. 22 ఏలో ఏపీఐసి ల్యాండ్స్ ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని సర్క్యులర్ కూడా ఉంది. ఫారెస్ట్ డిస్ప్యూట్ ఇదేనండి.